విడిచి పశువుల పాకలో జన్మించే శ్రీ యేసుడు. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు జన్మించే నా కోసమే. పరమును విడిచి పశువుల పాకలో జన్మించే శ్రీ యేసుడు. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు జన్మించే నా కోసమే. క్రిస్మస్ ఆనందమే, క్రిస్మస్ సంతోషమే, క్రిస్మస్ ఆనందమే, క్రిస్మస్ సంతోషమే. నా హృదిలో, నా ఎదలో, నా మదిలో, నా ఉదరములో, నా హృదిలో, నా ఎదలో, నా మదిలో, నా ఉదరములో పరమును విడిచి శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. మనకిలలో జయము జయము జయమహో, భయము లేదు మనకిలలో జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తునం. భయభక్తులతో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. పిల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిరి భయభక్తితో. పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో. జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో.
ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా అయ్యో అలా అనకు మరియా, నేను ఉన్నాను కదా, నీకు ఏ బాధ లేకుండా నేను చూసుకుంటాను. మనము దేవుని బిడ్డలం, రాజు ఆజ్ఞలకి లోబడాలి కదా. అవునండి, కైసవురా గోస్తుల ఆజ్ఞ నాకు కూడా వినపడింది. కానీ 9 నెలల గర్భవతిగా అంత దూరపు ప్రయాణం నా వల్ల కాదేమో అనేదే నా ఆలోచన. నీకు దేవుని దయ పొందిన దానవు, ఆ సర్వోన్నతుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది. సరేనండి, భారం అంతా నీదేనయ్యా. నిండు చూలాలా
తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుతున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో నా చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసికందువైపో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. పసికందువైపో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుతున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుతున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. గించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు. ఆకాశ వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా. లోకాల నేలేటిరా రాజురా, ఉదయించే సూర్యుడై వచ్చాడురా. ఆకాశ వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా. దూతాళి పాడి కొలిచారు చూడు, ఘనమైన ఒక వేడుక. గొల్లలేగా కరువేసే చూడు, మెస్సయ్య పుట్టాడని, మన మెస్సయ్య పుట్టాడని. ఓ ఏలో 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 అంటూ
వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలసా. దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే, సంగీతాలే పాడాలండి హైలసా. పూసింది ఓ సందడి, పలికింది ఊరంతా ఈ సంగతి. ఈ దీనుడంట పసిబాలుడంట నిలిసాడు మహారాజుగా. వెన్నెల్లో పూసింది ఓ సందడి, పలికింది ఊరంతా ఈ సంగతి. ఈ దీనుడంట పసిబాలుడంట నిలిసాడు మహారాజుగా. మనసున్నవాడు దయచూపువాడు అలనాటి అనుబంధమే. కనులార చూడు మనసార వేడు, దిగి వచ్చే మన కోసమే, ఇలా దిగి వచ్చే మన కోసమే. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలసా. దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే, సంగీతాలే పాడాలండి హైలసా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని సన్నుతిద్దాం. ఏ గీతం నే పాడను దేవా, ఏ రాగం సమకూర్చను. ఏ గీతం నే పాడను దేవా, ఏ రాగం సమకూర్చను. ఈ ఉదయం మధురమైన క్రిస్మస్సు వేళకై మరియమ్మ కోగిలిలో ఊయలకై. ఈ ఉదయం మధురమైన క్రిస్మస్సు వేళకై మరియమ్మ కోగిలిలో ఊయలకై. ఏ గీతం నే పాడను దేవా, ఏ రాగం సమకూర్చను. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని సన్నుతిద్దాం. నర ప్రేమ
రచించిన సరిపోదు నీ గీతము నరస్వరముతో ధ్యానించిన సరికాదు ఏ రాగము నర ప్రేమతో రచించిన సరిపోదు నీ గీతము నరస్వరముతో ధ్యానించిన సరికాదు ఏ రాగము పండు వెన్నెలవోలే నిండు హృదయముతోను పండు వెన్నెలవోలే నిండు హృదయముతోను పరలోకపు సమూహముతో పాడాలి నీ గీతము పరలోకపు సమూహముతో పాడాలి నీ గీతము ఏ గీతం నే పాడను దేవా ఏ రాగం సమకూర్చను దేవా ఏ రాగం సమకూర్చను స్తోత్రం. చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని సన్నిధిద్దాం. వజ్రాలలో ఉంచిన వర్ణించదు నీ గీతము రత్నాలతో రచించిన రమ్యము కూర్చదు రాగము వజ్రాలలో ఉంచిన వర్ణించదు నీ గీతము రత్నాలతో రచించిన రమ్యము కూర్చదు రాగము వేల దూతలతోను ఎగిసరెక్కలతోను వేల దూతలతోను ఎగిసరెక్కలతోను వేడాలి నీ నామము పాడాలి నీ గీతము వేడాలి నీ నామము పాడాలి నీ గీతము ఏ గీతం నీ పాడను దేవా ఏ రాగం సమకూర్చను దేవా ఏ రాగం సమకూర్చను చప్పట్లు కొడదాం. ప్రభువు నామాన్ని సన్నిధిద్దాం. పుష్పాలతో నింపిన శృతి కాదు నీ గీతము సూర్యచంద్రులు కూర్చిన
కూర్చిన సరికాదు ఏ రాగము ప్రభువు ప్రార్థనతోను 10 ఆజ్ఞలతోను ప్రభువు ప్రార్థనతోను ప్రభువు ఆజ్ఞలతోను చాలి క్రిస్మస్ రాగం పాడాలి క్రిస్మస్ గీతం చాలి క్రిస్మస్ రాగం పాడాలి క్రిస్మస్ గీతం ఏ గీతం నీ పాడను దేవా ఏ రాగం సమకూర్చను ఏ గీతం నీ పాడను దేవా ఏ రాగం సమకూర్చను ఈ ఉదయం మధురమైన క్రిస్మస్ వేళకై మరియమ్మ కోగిలిలో ఊయలకై ఈ ఉదయం మధురమైన క్రిస్మస్ వేళకై మరియమ్మ కోగిలిలో ఊయలకై ఏ గీతం నే పాడను దేవా ఏ రాగం సమకూర్చను దేవా ఏ రాగం సమకూర్చను దేవా ఏ రాగం సమకూర్చను హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న చిన్న బిడ్డ దయాప్రాప్తురాలానికి శుభం. ఏమిటి శుభవచనము? యోసేపుతో ప్రధానమైన నాకు ఏమిటి శుభవచనము? అమ్మ బాబు ఏమిటి వెలుగు? నాకు చాలా భయంగా ఉంది. దేవా నీ దాసురాలను నీవే నాకు సహాయం చేయాలి. మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో గర్భం ధరించి కుమారుడని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడెను. ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనం అతనికి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థుని యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండెను. నేను పురుషుని ఎరుగని దానను కదా, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి ఉన్నది. ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని ఉండెను గనక నీకు పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడెను. దేవుడు చెప్పిన ఏ మాటయు నీకు అర్థం కాలేదు. నేను ప్రభు దాసురాలను, ఆయన మాట చప్పున జరుగునుగాక. ఇది కళా నిజమా? నేను ఒక కన్యకను కదా, నా కడుపున శిష్యుడు జన్మించడమా? ఇది ఆ దేవాతి దేవుడి కార్యమే. నేను తప్పకుండా అంగీకరిస్తాను. దేవుని కార్యాలను గ్రహించలేని ఈ లోకం దృష్టిలో నేను తప్పు చేసిన దానిలా కనిపించవచ్చు. కానీ ఈ సర్వ మానవాళి రక్షణార్థమై దేవుని సంకల్పానికి లోబడి ఈ లోక రక్షకుని ఈ లోకానికి అందించుటకు నాకెంతో భాగ్యం. కానీ ఈ కార్యంలో నాకు ఎన్ని అవమానాలు వచ్చినా, చివరికి నా ప్రాణానికే ముప్పు వచ్చినా నేను వెనుదిరగను. నా ప్రాణం దేవుని గనపరుచును. దేవా నిన్నే స్తుతిస్తున్నానయ్యా. ఏమైంది యాకోబు? ఏమిటి హడావిడి? అయ్యో యోసేపు, తొందరగా యోసేపు, ఇంకా నీకు తెలిసినట్టు లేదే, ఊరంతా చెప్పుకుంటుంది. ఏమైంది యాకోబు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నీకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతంట, ఊరంతా చెప్పుకుంటుంది. యాకోబు ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుచున్నది నూటికి 100 మాటలు నిజం. నీ భార్య గర్భవతంట. అయ్యో దేవుడా,
ఏమిటి ఇలా జరిగింది? బాధపడకు యోసేపు, ఇలాంటి మంచోళ్ళకు ఎందుకో ఇన్ని కష్టాలు. మరి ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. మరి బాగా ఆలోచించు. మరి నేను వెళ్ళొస్తా. అయ్యో ప్రభువా, ఏమిటి ఇలా జరిగింది? మరియా ఇంత తప్పు చేసి ఉంటుందా? ఆమె చాలా భక్తిగల కన్యక కదా. నేను ఏమైనా మరియ విషయంలో పొరపడ్డానా? ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉంది. అబ్బా, తల పగిలిపోతుంది. భరించడం చాలా కష్టంగా ఉంది. అబ్బా, నిద్ర కూడా పట్టడం లేదు. భగవంతుడా, ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్ష వేశావు? ఇక చేసేదేమీ లేదు. జరిగిందేదో జరిగిపోయింది. తెల్లవారగానే ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఆమెను నేను అవమానపరచకుండా నా నీతిని నేను కాపాడుకుంటాను. హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, నాకు నీవే సహాయం చేయాలి. దావీదు కుమారుడైన యోసేఫు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకై నీవు సందేహించకుము. ఆమె గర్భం ధరించినది దేవుని వల్ల జరిగినది. ఆమె గర్భంలో లోకరక్షకుడు జన్మించను గనక ఆయన ప్రజల పాపంలో ఆయనే క్షమించును, ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదవు. ప్రభువా, నీకు వందనాలు. నీ చిత్తం నెరవేర్చుట ఈ దినదాసుడు ఎల్లప్పుడూ సిద్ధమే. అది ఎంత బాధైనా ఎంత కష్టమైనా సంతోషంగా లోబడుతాను. ప్రభువా, నీ చిత్తం నెరవేర్చుట ఈ దినదాసుడు ఎల్లప్పుడూ సిద్ధమే తండ్రి. వినండి, అహో వినండి. పట్టణ ప్రజలకు తెలియజేయనిదేమనగా, ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాలని రాజు ఆజ్ఞాపించారహో. మరియా, మనం రేపే బయలుదేరాలి. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాను. యోసేపు, నేనున్న పరిస్థితులు అంత దూరపు ప్రయాణం నా వల్ల కాదేమో. అయ్యో, అలా అనకు మరియా, నేను ఉన్నాను కదా. నీకు ఏ బాధ లేకుండా నేను చూసుకుంటాను. మనము దేవుని బిడ్డలం. రాజు ఆజ్ఞలకి లోబడాలి కదా. అవునండి, కైసరు అగోస్తుల ఆజ్ఞ నాకు కూడా వినపడింది. కానీ 9 నెలల గర్భవతిగా అంత దూరపు ప్రయాణం నా వల్ల కాదేమో అనేదే నా ఆలోచన. నీవు దేవుని దయ పొందిన దానవు. ఆ సర్వోన్నతుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. సరేనండి, భారం అంతా నీదేనయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. యోసేపు, చాలా కష్టంగా ఉంది. ఏదైనా తొందరగా ఏదో ఒక చోటు చూడు యోసేపు. అదిగో ఆ కొండపైన ఒక సత్రము ఉంది. అక్కడే మన ఊరి ప్రజలందరూ బస చేస్తూ ఉన్నారు. బాబోయ్, అంత కొండపైక నా వల్ల కాదేమో యోసేపు. ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. అయ్యా, నా భార్య గర్భవతి, ప్రసవించే రోజులలో ఉంది. కొంచెం మీ ఇంట్లో చోటుంటే ఇస్తారా? వెళ్ళవయ్యా వెళ్ళు. మా ఇంట్లో కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. మా ఇంట్లో నిండా చుట్టాలు ఉన్నారు.
నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము. అయ్యా, నా భార్య గర్భవతి, ప్రసవించే రోజులలో ఉంది. కొంచెం మీ ఇంట్లో చోటు ఉంటే ఇస్తారా? వెళ్ళవయ్యా వెళ్ళు, ముక్కు మొహం తెలియని వాడు మా ఇంట్లో మీకు చోటు ఇవ్వాలా? పోవయ్యా పో. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. అయ్యా, నా భార్య గర్భవతి, ప్రసవించే రోజులలో ఉంది. కొంచెం మీ ఇంట్లో చోటు ఉంటే ఇస్తారా? అయ్యో పాపం, నీ భార్య నీ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. నాకు కూడా ఇంట్లో చోటు ఇవ్వాలనే ఉంది, కానీ మా ఇంటి నిండా చుట్టాలే ఉన్నారు. మీరు ఏమీ అనుకోకపోతే మా ఇంటి వెనకాల ఒక చిన్న పశులపాక ఉంది, దాంట్లో మీరు ఉండొచ్చు. ధన్యవాదాలు. దిక్కుతోచక యేసయ్యా కాపాడేనుగా. పశుల పాకలో ప్రసవించెన. రే మామ, చలి పెడుతుంది, చలిమంట వేసుకుందాం, కట్టెలు దాపోరా. సరే మామా. రే ఏంట్రా మామ, మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఆ రక్షకుడు ఎప్పుడు వస్తాడో ఏమో, మన బతుకులు ఎప్పుడు మారుతాయో. సర్లేరా మామ, దుప్పట్లేనరా నిద్ర వస్తుంది. దయ్యం వచ్చిందిరా, దయ్యం వచ్చిందిరా. రే మామ, దయ్యం వచ్చిందిరా. పుల్లలారా భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలబోహు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పట్టుగుడ్డలతో చుట్టబడి ఒక త్రొట్టెలో పండుకొనిట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఆమేన్. రక్షకుడు పుట్టినాడంటరా, మన జీవితాలు మారిపోతాయిరా మామ, మన కష్టాలు తీరిపోతాయిరా. అవురా మామ. మన కొరకు జన్మించెను శ్రీయేసుడు, మన కొరకు ఉదయించెను రక్షకుడు. మన కొరకు జన్మించెను టెంపో యేసుడు, మన కొరకు ఉదయించెను రక్షకుడు. పశుల పాకలో పసిడి దీపమై మన కొరకు వెలిసెను శ్రీమంతుడు. పశుల పాకలో పసిడి దీపమై మన కొరకు వెలిసెను శ్రీమంతుడు. మన కొరకు
రక్షకుడు. రే మామ నేను గొర్రె పిల్లని తీసుకుపోతారా? రే మామ నేను గొర్రె పాల్గొని చదువుతారా? అరే మామ నేను కంబలి తీసుకుపోతారా? మంత్రివర్య, మన రాజ్యం ఎలా సవ్యంగా కొనసాగుతుంది. ఈ రాజ్యాన్ని పరిపాలించేది నేను కదా, అంతా సభ్యంగానే కొనసాగుతుంది. ఏ తూర్పు దేశ జ్ఞానులు మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చారు. మీరు అనుమతిస్తే వారిని ప్రవేశపెట్టేదాము. ఏంటి, తూర్పు దేశపు జ్ఞానుల నా దర్శనం కొరకు వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, వారిని ప్రవేశపెట్టము. భటులారా, వారిని ప్రవేశపెట్టము. ఆసీనులు కండి. మీరాకు కారణం ఏమిటి? రాజా, మేము కాలాన్ని పరిశోధించే వాళ్ళం. తూర్పు దేశం నుండి ప్రయాణమే ఇక్కడికి వచ్చి అటులనా? ఆకాశంలో వింతైన నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించి వచ్చితిమి రాజా. ఏంటి, ఒక వింతైన నక్షత్రాన్ని చూచి దానిని వెంబడించి వచ్చిదిరా? ఆశ్చర్యంగా ఉంది. ఇది కాస్త వివరంగా చెప్పు. యూదులకు రాజు పుట్టాడంట కదా, ఏకాడా? ఏంటి, యూదులకు రాజు పుట్టి ఉన్నాడా? ఇది అసాధ్యం. ఈ యూద సామ్రాజ్యానికి రాజుగా నేనుండగా మరొక రాజా? యూదులకు రాజు ఆయనే. మంత్రివర్య, చిత్తమహారాజా, శాస్త్రులను ప్రవేశపెట్టుము. భటులారా, వారిని ప్రవేశపెట్టుము. వీరొక వింతైన నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించి వచ్చినారంట. యూదులకు రాజు పుక్కడే పుట్టి ఉన్నాడని వారు వధించి చెబుతున్నారు. కాస్త మీ శాస్త్రాన్ని పరిశీలించి మాకు అర్థం తెలుపుము. చిత్తమహారాజా, యూదా దేశపు బెత్లెహేము, నీవు యూదా ప్రధానములో ఎంత మాత్రము అల్పమైన దానపు కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును. ధర్మశాస్త్రంలో కూడా ఇలాగనే లిఖింపబడిన రాజా. సరే, ఇక మీకు సెలవు. చిత్తమహారాజా, జ్ఞానులారా, ఆ రాజు ఎవరో కనుకొని ఆ వర్తమానం మాకు తెలుపుము. మేము కూడా వచ్చి ఆయనను పూజించదాం. చిత్తమహారాజా. మంత్రివర్య, మహారాజా, 2 సంవత్సరాల వయసు గల బాలులనందరినీ హతమార్చండి. అలాగే. చిత్తమహారాజా, ఏంటి, యూదులకు రాజు పుట్టాడా? యూద సామ్రాజ్యానికి రాజుగా నేనుండగా మరొక రాజా? ఇది అసాధ్యం, అసంభవం. ఇది ఏనాటికి అదే బెత్లెహేమేమో, అక్కడనే రోగలక్షకుడు పుట్టాడేమో. రండి రండి. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం.